హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 46. నవీన్ రాధ వైపు చూసి మాట్లాడు రాధా అని అంటాడు. రాధ మైకు దగ్గరికి తీసుకుని వచ్చి, మేడం మీకు నా గురించి ఎలా తెలుసు అని భయంగా అడుగుతుంది. ఎండి గారు రాధ వైపు చూసి నవ్వి, నువ్వు నీ చిన్నప్పటి నుండి నీతో పాటు తను చదవాలి అని పట్టుబట్టి చదివించిన మీ ఇంట్లో పాలేరు కూతురు శ్రీ చెప్పింది. తను నా కూతురితో పాటు చదువుకుంది. ఇప్పుడు కూడా మన కంపెనీలో హెడ్ ఆఫీసులో వర్క్ చేస్తుంది. దీంతో రాధకి మొత్తం క్లియర్గా అర్థమయ్యింది. అందరి వైపు తిరిగి రెండు చేతులు జోడించి, అందరికీ నమస్కారం, నా పేరు రాధ. మేడం చెప్పినట్లు నేనేమంత గొప్పదాన్ని కాదు. నిజానికి మీ అందరికన్నా చాలా తక్కువ అని అంటుంది. మీరందరూ పెద్ద చదువులు చదివారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎలాంటి సమస్య అయినా చిటికలో పరిష్కారం వెతకగలరు. నలుగురితో ఎలా మాట్లాడాలో కూడా మీ అందరికీ తెలుసు. కానీ నాకు ఇవన్నీ తెలియదు మేడం. చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నిజం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. డబ్బు ఉండి కూడా చదవలేని పరిస్థితి నాది. అందుకే నాలా చదువుని ఇష్టపడి చదువుకోలేని పరిస్థితి ఉన్న వారికి సాయం చేశాను. అది నా డబ్బు కాదు, మా బాపుది. నా దృష్టిలో అదంతా మా బాపు చేసినట్టే అవుతుంది. ఇక పెళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కారణం మా అమ్మ బాపు. అమ్మకి అన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలి. అలాంటిది నేను వదిలి వెళ్ళిపోతే ఎలా? ఇక నాన్నకైతే నేను గుర్తు చేసే వరకు అన్నం కూడా తినడు, గుర్తు రాదు కూడా. అలాంటి వాళ్ళను వదిలి పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండాలి? కానీ ఒప్పుకున్నాను. కారణం మా అమ్మ బాపు కోరిన మొదటి కోరిక. అందరి అమ్మాయిలాగానే నేను కూడా పెళ్లి గురించి చాలానే కలలు కన్నాను. అలానే పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అంతా కొత్తగా ఉంది. నిజానికి నా కారణంగా మా వారికి కొన్ని చోట్ల అవమానాలు కూడా జరిగాయి అని రాధ నవీన్ వైపు చూస్తుంది. నవీన్ రెప్ప వేయకుండా రాధని చూస్తూ మాట్లాడేదంతా వింటూ ఉన్నాడు. ఇక్కడ నాకు బయట ఎలా అని తెలియదు. ఇంట్లో నా పని నాకు కాలక్షేపం. అలాంటి సమయంలో మా వారు నా కోసం మొదటిసారి ఫోన్ కొనిచ్చారు. నాకు అసలు ఏమీ తెలియదు. అందుకే మొదట వద్దని చెప్పేశాను. తర్వాత మా పక్కింట్లో ఉండే చిన్నమ్మాయి నాకు సహాయం చేస్తాను అని చెప్పింది. అంతా కూడా తనే నేర్పింది. మనకు తెలియని విషయం పసి పిల్లలు చెప్పినా వినాలి అని మా బాపు చెప్పేవాడు. అందుకే సరే అని ఒప్పుకుని నేర్చుకోవడం మొదలుపెట్టాను. తన ఇంట్లో సరదాగా తీసిన వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అనుకోకుండా మంచి పేరు రావడంతో తనే నన్ను ఒప్పించి అన్ని దగ్గరుండి నేర్పించి రోజు వీడియోలు తీసి పెడుతుంది. నేను పడే కష్టం కన్నా ఆ అమ్మాయి పడే కష్టం ఎక్కువ. కష్టం తనకి, లాభం నాకా? తప్పు కదా. అందుకే ఆ డబ్బు సగం తనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక మిగిలింది ఏదైనా ఆశ్రమంకి ఇచ్చేయాలని అనుకున్నాను. నాకేంటి, ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంట్లో ఏం తక్కువ కాకుండా మా వారన్నీ తెచ్చిస్తారు. మరి ఆశ్రమం వాళ్ళకి అలా కుదరదు కదా. మనలాంటి 10 మంది కలిసి ఇస్తేనే వాళ్ళు 2 పూటలా తింటారు. అందుకనే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నా గుణం వెనుక మా అమ్మ బాపు ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళు నేర్పిందే. నేనేం చేసినా అడగని భర్త, నేనున్నాను అని ధైర్యం చెప్పే నా స్నేహితురాలు శ్రీ ఉంది. ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి. నేను చేసే ఏ పనైనా సరే తను దగ్గరుండి మంచి చెడులు చూసి చెప్తుంది. నా ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉంది. ఇంతమంది ముందు నాకు దొరికిన ఈ అవకాశానికి చాలా రుణపడిపోయాను శ్రీ. నీకు ఎప్పటికీ నువ్వే నాకు స్నేహితురాలిగా పుట్టాలి అని రాధా అంటుంది. అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. మేడం, నా కోసం మీరు ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. మరి నా కోసం ఏం చెయ్యరా అని రాధా అడుగుతుంది. చెప్పు రాధా, ఏం చేయమంటావు అని ఎండి అనురాధ్ గారు అడుగుతారు. ఇందాక మీరు ముగ్గురికి ఉద్యోగం తీసేశారు కదా, వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవితం ఉండొచ్చు. నా కారణంగా ఇలా చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. తెలియక తప్పు చేశారు, ఇక మీద చెయ్యలేండి అని రాధా అంటుంది. ఎండి గారు 2 నిమిషాలు ఆలోచించి, అలాగే రాధా, నీ కోసం వాళ్ళకి తిరిగి జాబ్ ఇస్తున్నానని అంటారు. దూరంగా ఉన్న ముగ్గురు రాధకి 2 చేతులు జోడించి దండం పెట్టారు. రాధ నవ్వి అందరికీ నమస్కారం పెట్టి దిగిపోయింది. ఓకే, డిన్నర్ టైం అయ్యింది, అందరూ డిన్నర్ ఎంజాయ్ చెయ్యండి అని మేనేజర్ అనడంతో
అందరూ డిన్నర్ వైపు వెళ్తూ ఉంటే కొందరు రాధతో సెల్ఫీ దిగుతూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రాధ అన్నింటికీ కూడా నవ్వే సమాధానంగా పెట్టుకుని ఉంది. అమూల్య వెళ్ళి రాధ రా అని మెల్లగా అందరిలో నుండి తప్పించి తీసుకుని వస్తుంది. మేనేజర్ నవీన్ దగ్గరకు వచ్చి, నవీన్ రాధా మీరంతా మేడం దగ్గరికి రండి, స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారని చెప్తూ, నవీన్ నువ్వు నిజంగా చాలా లక్కీ, మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అనేసి వెళ్తాడు. నవీన్ దగ్గరికి రాధని తీసుకుని వస్తుంది అమూల్య. అనురాధ మేడం అందరినీ డిన్నర్కి రమ్మని చెప్పిందని నవీన్ అంటాడు. అలాగే అని రాధ తల ఊపుతుంది. అనిల్ పదండి అని అందరినీ ఉద్దేశించి చెప్తాడు నవీన్. అందరూ వెళ్ళి ఎండి గారితో డిన్నర్ చేసి గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చేస్తారు. ఏమండి ఇప్పుడే వస్తాను అని నవీన్ పర్మిషన్ అడిగి రాధ ఎండి గారితో 2 నిమిషాలు మాట్లాడి తిరిగి వచ్చేస్తుంది. అనిల్ అమూల్య ఒక కారులో, నవీన్ రాధ ఒక కారులో, సంజయ్ సుజీ ఇద్దరు మరో కారులో ఇంటికి వెళ్తారు. అమూల్య మీరు రాధ వెళ్ళండి, నేను నవీన్తో 10 నిమిషాల్లో మాట్లాడి వస్తానని చెప్తాడు అనిల్. అమూల్యతో రాధ దిగి వెళ్ళిపోతుంది. వెళ్తున్న రాధను చూస్తూ ఉంటాడు అనిల్. నవీన్ నీతో కొంచెం మాట్లాడాలిరా అని అనిల్ అంటాడు. చెప్పు అని నవీన్ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరి అనిల్ నవీన్తో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.